శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 11వ తేదీ సెప్టెంబర్ 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ ప్రభావం చాలా చాలా బాగుంది. అలాగే శుక్రగ్రహ ప్రభావం బాగుంది. షష్టగ్రహ ప్రభావము కుజుడు చాలా బాగుంది. ఇన్ని రకాల 3 రకాల గ్రహాలు 3 రకాల స్థానాలలోనూ కూడా మిమ్మల్ని చాలా మనశ్శాంతి ఇచ్చేటట్టుగా చేస్తున్నాయి. అనుకూలమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ద్వితీయ స్థానాధిపతి చతుర్థంలో ఉన్నారు. ఆదాయానికి లోటు లేదు, మాట తీరుకు లోటు లేదు, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలకి లోటు లేదు, కొనుగోలు అమ్మకాలకు లోటు లేదు, విద్యార్థులకి లోటు లేదు, ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఊహించని విధంగా లాభాలుంటాయి. అలాగే పాత బాకీలు వసూలవుతాయి. ఎన్నో విధాలుగా మీరు ఆనందానుభూతి చెందుతారు. అలాగే లాభాలు అందుకుంటారు. మిగతా గ్రహాల విషయంలో పూర్తిగా అంత సంతృప్తికరంగా లేదు కాబట్టి, అవి ఇచ్చే ఫలితాలు అంత పెద్ద గొప్పగా లేవు కాబట్టి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది మీకు అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉండడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. అలాగే నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏలినాటి శని జరుగుతోంది, గురుబలము లేదు కాబట్టి ఇది తప్పనిసరిగా పాటించండి. మీకు అనేక విధాలుగా లాభాలు ఉన్నాయి, మనశ్శాంతి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాలుగా ఆదాయాలు పెరుగుతున్నాయి, ఆనందం కలుగుతోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీ యొక్క స్థాయి, ఇప్పుడున్న స్థాయి ఏదైతే ఉందో అది కొంచెం పై స్థాయికి వెళ్తారు, పై పదవులు పొందుతారు, ఉన్నత స్థితికి వెళ్తున్నారు మీరు. ఇది మీకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా చాలా మేలు చేస్తున్నారు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బుధాదిత్య యోగము బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు కూడా చాలా అద్భుతంగా మీకు లాభాలను ఇచ్చేస్తున్నారు. 2 పెద్ద గ్రహాలు మంచి ధనం ఇచ్చే స్థానాల్లో, కుటుంబ స్థానంలోనూ అలాగే లాభస్థానంలోనూ ఉన్నాయి అంటే అసలు మిగతా గ్రహాలు ఎలా ఉన్నా లేకపోయినా, ఫలితాలు ఎలా ఉన్నా ఆలోచించనవసరం లేదు. అంత అద్భుతమైన ఫలితాలండి. ద్వితీయము అద్భుతమే. గురువుగారు సాక్షాత్తు ద్వితీయంలో కూర్చున్నారంటే మాట తీరు చాలా బాగుంటుంది, కుటుంబం చాలా బాగుంటుంది, లాభాలు వస్తాయి, 10 మందితో ఐకమత్యంగా ఉంటారు, కుటుంబంలో శుభకార్యాల పరంపర ఉంటుంది. ఏదో ఒకటో అరో శుభకార్యాలు జరగడం కాదు, వరుసగా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, శుభకార్యాల పరంపర ఉంటుంది. అనేక విధాల లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అంటే 1కి 2 ఉద్యోగాలు చేస్తారు, లేదా 1కి 2 పెట్టుబడులు పెట్టి ఆదాయం తీసుకుంటారు. ఏ విధంగా అయినా ఇంకొక విషయాన్ని కూడా తెలియజెప్పుకోవాలి. ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల ఇన్నాళ్ళు సహకారం లేకపోయింది. ఇప్పుడైనా మరి 2 రోజుల్లోనే షష్ఠ స్థానంలోకి రాబోతున్నారు. ఎప్పుడైతే గురువు దృష్టి కుజుడి మీద పడుతుందో, కుజుడు షష్టంలో ఉండి ద్వితీయంలో గురువు గారు ఉంటున్నారో, ఇక్కడ తోటలు, పొలాలు ఇలాంటివి ఏమన్నా కొనుగోలు చేసేటటువంటి అవకాశం, వ్యవసాయ భూమి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్నాయి, ఇప్పుడు కూడా రాబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. మరింతగా మేలు జరుగుతుంది, మరింతగా మీరు వృద్ధి పొందుతారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం కానీ, ద్వితీయంలో శుక్రాచార్యులు కానీ, తృతీయంలో రవి బుధ కేతువులు కానీ, అలాగే ఏకాదశంలో చంద్రుని యొక్క సంచారం కానీ చాలా బాగున్నాయండి. ఇంచుమించుగా 6 గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. అద్భుత స్థితికి మీరు వెళ్తారు. దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు. అలాగే 10 మందితో కలిసి చేసే పనులు చాలా చాలా బాగుంటాయి. మీ మేధస్సు ఏమిటి, ఎంత మంచి మేధాశక్తి ఉన్నది అనేది మీ చుట్టూ ఉన్న సమాజానికి తెలుస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే బిజినెస్ ఏదైనా పెట్టడానికి చాలా చాలా అనుకూలంగా ఉండే విధంగా ఆలోచనలు చేస్తారు. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. అనుకోని విధంగా
మీకు ధనము బాగా వస్తుంది, మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, చక్కటి ఐకమత్యం కలిగి ఉంటారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, ఊహించని విధంగా లాభాలు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధనాదాయాలు పెరుగుతాయి, సంతానం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అనేక విధాల అభివృద్ధి కలుగుతూ ఉన్నప్పుడు ఇక మీరు ఆలోచించవలసింది ఏమీ లేదు. దశమ స్థానంలో ఉన్నటువంటి శనిగారికి ఒక్కసారి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఉద్యోగ జీవితం కూడా మరింత ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా జాగ్రత్తలతో కూడి ఉండవలసినటువంటి కాలం. వీరికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది, వ్యయ స్థానంలో గురుగారు బాగున్నారు, రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బుధాదిచి యోగము బాగుంది, తృతీయంలో కుజుడు బాగున్నాయి. ఇన్ని రకాలు 5 గ్రహాలు ఇంచుమించుగా బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిన్న మొన్నటి వరకు కూడా అంత అద్భుతమైన ఫలితాలు మనం చెప్పుకోలేదు. ఎందువల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి అంత ఎక్కువగా రావు అని చెప్పుకున్నాం. కానీ ఇవాల్టి రోజున అన్ని గ్రహాలు అనుకూలమవుతున్నాయి. శనిగారి యొక్క దృష్టి కూడా సడలబోతోంది, కుజుని యొక్క సంచారము సడలబోతోంది, బుధ సంచారము రవిగ్రహ సంచారము కూడా పక్క రాశిలోకి వచ్చేయబోతున్నాయి. అలాగే దశమంలో చంద్రుడు ఉన్నారు. ఎప్పుడైతే దశమంలో చంద్రుడు వచ్చేసారో అనుకూలమైనటువంటి ఉద్యోగ జీవితము ప్లస్ సమర్థత, ఇది కూడా చాలా చెప్పదగినటువంటి విషయం. ఇంత సమర్థవంతంగా మీరు ఉండడం వల్ల ఉద్యోగ జీవితంలో కూడా అనుకూలమైనటువంటి మార్పులు, అలాగే గృహ జీవితానందము, అన్నదమ్ముల సహాయ సహకారాలు, కోర్టు కేసులు ఏమన్నా ఉంటే ఇన్నాళ్ళు వాయిదా వేసుకోమని చెప్తూ వచ్చాము. ఇప్పుడు వాయిదా అవసరం లేదు, ఆటోమేటిక్గా ఒకసారి వాయిదా పడి ఉంటుంది కదా. ఇప్పుడు మరి ఒకసారి కోర్టు విషయాలు చర్చించబడుతూ ఉన్నప్పుడు కాస్త అనుకూలమైన ఫలితాలు వచ్చే విధంగా శుభవార్త శ్రవణము, అలాగే శుభకార్యాల మీద ధనాన్ని ఖర్చు పెట్టడము, శుభకార్యాలలో పాల్గొనడము, కొంచెం జీవితం స్తబ్దంగా ఉందా అనిపించేటట్టుగా ఉన్న కర్కాటక రాశి వారికి ఒక్కసారిగా ఏదో ఒక అదృష్టం వెన్నాడి జీవితంలో చాలా సందడి అయ్యేటటువంటి అంశాలు, ఉన్నత స్థితి కలిగేటటువంటి అంశాలు రావడానికి అవకాశం ఉంది. అతి త్వరలోనే ఒక నెల రోజుల కాలం లోపలే తన ఉచ్చరాశిలోకి రాబోతున్నటువంటి గురువుగారు చాలా వండర్స్ ఇస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉన్నారు, ఇప్పుడు మీరు అన్ని అద్భుతమైనటువంటి ఫలితాలే అందుకోబోతున్నారు. అందుకు తగిన బీజాలు ఇప్పుడు పడబోతున్నాయి. ఇదే భగవంతుడికి చెప్పుకుంటూ చక్కగా దైవ ప్రార్థన చేసుకుంటూ ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా బాగుంటుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము చేత, అనుకూలమైనటువంటి శుక్రగ్రహ సంచారము చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే రాశిలోనే రవి బుధ కేతువులు ఉన్నారు, రాశిని చూస్తూ రాహు ఉన్నారు, అష్టమ స్థానంలో శని ఉన్నారు, ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నారు. వాళ్ళ పరిమిత కాలాలు దాటేంత వరకు కూడా ఈ గ్రహస్థితులు తప్పవు, ఇదే రాశుల్లో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, ఇది చాలా టైట్గా ఉండేటటువంటి పరిస్థితుల్ని సూచిస్తూ ఉంటుంది. ఏ రకమైన కష్టమైనా మీకు ఏర్పడేటటువంటి అవకాశము, దాన్ని మీరు అధిగమించేటటువంటి చాకచక్యము, ఇలాంటివే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు అదే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కుజుని యొక్క సంచారం ఒక 2-3 రోజుల్లోనే మార్పు చెందబోతూ ఉన్నందువల్ల కొంచెం కుటుంబములో ఐకమత్యం అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు మీకు కుటుంబంలో ఐకమత్యం అనేది లేదు, ఇప్పుడు కనిపిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కాస్త ఈ ధనము ఖర్చులు అలాంటివి తగ్గుతాయి. అలాగే ఆరోగ్యపరంగా బాగుంటుంది, ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఊహించని విధంగా లాభాలు వస్తాయి. లాభం రావడం అంటే ఏదో ఒకసారి అరసారి లాభాలు వస్తాయి. ఆదాయం పెరగడం అంటే నెలవారీ ఆదాయాలు కానీ రోజువారీ ఆదాయాలు కానీ ఉన్నప్పుడు వాటిని పెరగడం అని చెప్పి నేను సూచన చేస్తూ ఉన్నాను. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి. మునుపటి కన్నా పరిస్థితులు ఇప్పుడు కొద్దిగా అన్నీ సడలింపబడుతున్నాయి కాబట్టి అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి, నవగ్రహాలకి దానం ఇవ్వండి, నవధాన్యాలు.
అలాగే వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం. ఒక షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు, లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరొక 2 గ్రహాలే కదా బాగున్నాయి అంటే, 2 గ్రహాలు బాగున్న ఫలితాలను ఇస్తాయి. మరి మిగతా 7 గ్రహాలు బాలేని ఫలితాలు ఇస్తాయి. ఈ బాలేని ఫలితాలని మనము బాగున్న ఫలితాలుగా చేసుకోవడం కోసం భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అతి త్వరలోనే మారబోతున్నటువంటి గురువు గారి యొక్క ఉచ్చరాశి మార్పు మీకు చాలా చాలా లాభాలని తెచ్చిస్తుంది. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి బీజాలన్నీ మీకు పడతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మరి ఒక నెల రోజులు కూడా సమయం లేదు, అంత త్వరగానే గురువుగారు మారబోతున్నారు. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు మీ సొంతం. కాస్త ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆలోచనలు ఒక పట్టాన ఒక కొలిక్కి రావు. కుటుంబంలో ఉన్నత స్థితికి వెళ్ళేవారు ఉంటారు, కాస్త సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతగా లేవు. భార్యాభర్తల అనుకూలత కూడా అంతగా లేకపోతూ ఉన్నప్పటికీ అతి కొద్ది రోజుల్లోనే, ఒక 2-3 రోజుల్లోనే కుజుని యొక్క మార్పు జరిగిపోతుంది, పక్క రాశిలోకి వెళ్ళడం అనేది. కాబట్టి మీకు కాస్త ఆ పంతాలు అలాంటివన్నీ కూడా కాస్త సడలుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడే దిశగా పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ళు ఓర్పు పట్టి ఉన్నారు, ఇక కొద్ది కాలం ఓర్పు పట్టండి. అన్ని విధాల శుభ ఫలితాలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా లాభం పొందుతారు. శుభం. తులారాశి. తులారాశి వారికి అస్సలు చెప్పనవసరం లేని విధంగా సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు, దశమ స్థానంలో శుక్రుడు బాగున్నారు, ఏకాదశంలో రవి బుధ కేతువులు బాగున్నారు. ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే అసలు ఏ విధమైనటువంటి భవిష్యత్తు మీకు ఉంటుంది. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. మీ జన్మజాతకంలోని దశలు అంతర్దశలు కూడా ఇప్పుడు సహకరిస్తున్నట్లయితే మీరు చాలా చాలా పెద్ద పదవుల్లోకి వెళ్ళిపోతారు. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగస్తులతోనూ కలిసిమెలిసి పనిచేసేది ఉంటుంది. పెద్ద పెద్ద ప్రొఫెషన్లో ఉన్న వారితోనూ ప్రముఖులతోనూ మీరు కలిసిమెలిసి ఏదైనా సలహా సహాయ సూచన ఇలాంటివి చెప్పే విధంగా, లేదా కలిసి పనిచేసే విధంగా, ఏదో విధంగా వాళ్ళతో మీకు ఇంటరాక్ట్ ఉంటుంది. చాలా చాలా మీ మనసుకి ఆనందం కలిగిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఇంత బాగున్నప్పుడు భార్యాభర్తల అనుబంధం బాగుంది, విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, అన్నీ బాగున్నాయి. ఉద్యోగం ఊహించని విధంగా ఉన్నత స్థితికి వెళ్తారు. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసి ఆలోచించాల్సిన పనే లేదు. అద్భుతమైనటువంటి ఆదాయము, గౌరవ ప్రతిష్టలు, అలాగే సన్మాన సత్కారాలు అన్నీ చాలా బాగున్నప్పుడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, మరింతగా మనసు ఉల్లాసంగా ఉంటుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహ సంచారము షష్ఠ స్థానంలో చాలా లాభిస్తుంది. అలాగే శుక్రాచార్యుల వారు నవమ స్థానంలో ఉన్నారు, దశమ స్థానంలో రవి ఉన్నారు. రవి బుధాదిత్య యోగం పడింది, ఏకాదశంలో కుజుడున్నాడు. ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలవంతమైన గ్రహాలే. అయితే ప్రధాన గ్రహాలైనటువంటి రాహు గాని, కేతువు గాని, శనిగారు గాని, గురువు గారు గాని ఎవరు మీకు అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇది ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ప్రధాన గ్రహాలు అనుకూలించినప్పుడు మిగతా గ్రహాలలో కూడా 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి అన్నప్పుడు మీరు నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయడం చాలా చాలా మంచిది. ఎటు అనుకూలించే గ్రహాలు అనుకూలిస్తాయి, అనుకూలించని గ్రహాలు కూడా అనుకూలించే గ్రహాలకు బలంగా కలిగిస్తాయి. ఇదే ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. ఇది బాగా గుర్తు పెట్టుకొని నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, రుణభారాలు తగ్గిపోతాయి, అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది. కోర్టు కేసులు అనుకూల దిశకి వస్తున్నాయి అనేటటువంటి వార్తలు వింటారు. భూమి తగాదాలు తగ్గిపోతాయి, వాహనాలకు సంబంధించి లాభాల బాటలో ఉంటారు.
ఉద్యోగ జీవితంలో కూడా ఉన్నత స్థితి ఉండేటటువంటి అవకాశం ఉంది. అన్ని విధాల మానసికమైన తృప్తి కలుగుతుంది. అలాగే అభివృద్ధి కనిపిస్తుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత గాని, అనుకూలమైనటువంటి రాహుగ్రహ ప్రభావం చేత గాని మంచి ఫలితాలు ఉన్నాయి. రాశినే చూస్తున్నారు కాబట్టి గురువు గారు అనేక విషయాల్లో, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో, ఇంకా అలాగే ప్రజా సంబంధాల విషయంలో, ఏదైనా ఒక ప్రజోపయోగం కొరకు మీరు ఏదైనా కానీ మంచి మంచి పనులు ప్రారంభించినట్టయితే అవి చక్కగా అభివృద్ధి దిశలోకి వెళ్ళిపోవడం కానీ, ప్రజల యొక్క సహాయ సహకారాలు మీకు ఉండడము, మీ సహాయ సహకారాలు ప్రజలకు ఉండడము, అన్నదమ్ముల వల్ల ఐకమత్యం కలగడము, ఒక్క కోర్టు విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలలోనూ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి అని చెప్పి మరీ తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి, లేదా మీ చేతికి వచ్చే విధంగా ఏదన్నా ఎవరికన్నా బదులిచ్చుండొచ్చు. ఆర్థిక సహాయం చేయలేము, చాలా ముఖ్యమైన మనుషులు మీరు, ఏదో విధంగా మేము సాయపడాలి అని తీసుకువెళ్ళి మీ గోల్డ్ని ఇవ్వచ్చు. లేదా మీరు మధ్యలో హామీ ఉండి ఏదైనా పెద్ద మొత్తంలో ధనాన్ని ఇప్పించవచ్చు ఎవరికైనా. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి మీకు వచ్చేస్తాయి. ఎటువంటి భయము పడక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గురుబలం అంత బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సంతానం పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి. సంతానం కూడా చాలా చాలా బాగున్నారు అని చెప్పి తెలియచేస్తున్నాను. పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండమని చెప్పండి. మీ తండ్రి గారికి లేదా తండ్రి తరఫు బంధువులకి కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. అంతేకాకుండా ఉద్యోగ జీవితంలో ఇప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి అని చెబుతూ వచ్చాను. ఇక మీరు కొత్త ఉద్యోగాలకి నూతన ప్రయత్నాలు చేసుకోవచ్చు, లేదా ఉద్యోగంలో మార్పుని ఆశించవచ్చు, లేదా కొత్త ఉద్యోగం మీకు వచ్చినప్పుడు అందులో చేరడానికి కూడా బాగుంది. మరి 2-3 రోజులు మీరు ప్లాన్ చేసుకోండి, ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా గురుబలం బాగుంది కాబట్టి మీరు దైవ కార్యాలు ఏవి చేస్తున్నా కూడా మీకు మిగతా విషయాలు కూడా అననుకూలంగా ఉన్నవి అనుకూలం అవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే కనిపిస్తుంది. తృతీయ స్థానంలో శనిగారి యొక్క స్థితి మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేక దిశల్లో పనిచేస్తున్నాయి కాబట్టి ముందు ముఖ్యంగా శివారాధన చేయండి, శివుడికి అభిషేకం చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవెల్పుకి పూజ చేయండి. మీరు ఇలా ఏది చేసినా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, అలాగే పంచమ స్థానంలో గురుగారి యొక్క సంచారము చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. అయితే మిగతా విషయాలు అంత అనుకూలంగా లేవు. అనుకూలంగా లేవు అంటే మిగతా గ్రహాల యొక్క అననుకూలత బాగా ఉంది అని అర్థము. అయితే ఇక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సప్తమ స్థానం చాలా చాలా ఇబ్బంది పెడుతోంది, ద్వితీయ స్థానం ఇబ్బంది పెడుతోంది, అలాగే అష్టమ స్థానం కూడా ఇబ్బంది పెడుతోంది. పెట్టుబడులు ఏమన్నా పెట్టినట్టయితే అవి ఫలించే ప్రసక్తి లేదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు 1-4 సార్లు చేయవలసి వస్తుంది. ధనం ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. కుటుంబంలో ఐకమత్యత లోపిస్తోంది. ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉంటూ ఉన్నప్పటికీ గురుబలం ఉంది కాబట్టి కొంచెం ఉపశమనంగా ఉంటుంది. అయితే మిగతా గ్రహాలు అన్నీ కూడా అంత ప్రభావవంతమైనటువంటి ఫలితాలని ఇవ్వడం లేదు కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోవలసిందే అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. అంతేకాకుండా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఆ పెట్టుబడులలో మీకు లాభాలు కనిపించవు. కొత్త వ్యాపారాలు ప్రారంభిద్దామన్నా అంతగా పరిస్థితులు అనుకూలించవు. రుణ బాధలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఐకమత్యత లేకపోవడం వల్ల ఏమాత్రము మీకు అనుకూలత సిద్ధించేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇలా ఏ రూపకంగా తీసుకున్నా కూడా మీకు అన్ని అననుకూలాలే కనిపిస్తున్నాయి. అయితే కోర్టు విషయాలు కూడా మీకు అననుకూలంగానే ఉంటూ ఉన్నాయి. ఒక్క గురుబలం బాగా ఉంది అన్నంత మాత్రం చేత ఏదో వచ్చి వండర్స్ జరిగిపోవు. మీ ప్రయత్నం కూడా ఉండాలి. ఎప్పుడైతే మీరు మిగతా గ్రహాలన్నిటికీ పరిహారాలు శాంతి ప్రక్రియలు చేసుకుంటారో అప్పుడు ఈ గురుబలం
చాలా బాగా పనిచేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఏది బాలేకపోయినా మా గురుబలం బాగుందండి, అన్నీ బాగుంటాయంటే మీ ప్రయత్నం లేకుండా ఏది అవ్వదు. మీ కృషి లేకుండా ఏది అవ్వదు. మీ ఆలోచన లేకుండా ఏది అవ్వదు. ఇవన్నీ మంచిగా జరగాలి అంటే మీరు కొంచెం భగవంతుణ్ణి ప్రార్థన చేయవలసే వస్తుంది. ఖచ్చితంగా భగవంతుణ్ణి ప్రార్థించండి. అనుకూల పరిస్థితులని ఏర్పాటు చేసుకోండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ప్రతిరోజు చెబుతూ ఉన్నట్టుగానే శుక్రుని యొక్క సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో రవి బుధ కేతువుల సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాలు చాలా చాలా బాగున్నాయి. వీరికి సంతానం వల్ల కొంచెం తృప్తి కలిగే విధంగా ఉంటుంది. సంతానం కాస్త బాసటగా ఉంటారు. అలాగే రావాల్సినటువంటి బకాయిలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి ఖచ్చితంగా వస్తాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో పూర్వం కన్నా కొంచెం మెరుగైన ఫలితాలు వచ్చే దిశగా గ్రహస్థితుల యొక్క సంచారాలు ఉన్నాయి. కుజుని యొక్క సంచారము శనిగారి మీద దృష్టి పడుతూ, శనిగారి యొక్క సంచారము కుజుని మీద దృష్టి పడుతూ ఇన్ని రోజులు చాలా చాలా బాధిస్తూ ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో బాధలే, రాజకీయాలలోనూ ఎదురు వచ్చేటటువంటి పరిస్థితులే, అలాగే ప్రజా సంబంధాలు మెరుగ్గా లేకపోవడము, ఏదైనా పెట్టుబడులు పెడదామా అంటే ఆ పెట్టుబడులకి సరైన లాభం వస్తుందా అనేది ఒకటి అనుమానాస్పదంగా ఉండడము, ఒక విధమైన ధైర్యం చెయ్యలేకపోవడము, వ్యాపారాలు కూడా అంత బాగా లేకపోవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఇత్యాది విషయాల వల్ల చాలా చాలా బాధ అనుభవించారు మీనరాశి వారు. ఒక పక్కన ఏలినాటి శని జరుగుతూ ఉంది, ఇంకొక పక్కన శనిగారే రాశిలో కూర్చుని ఉన్నారు, ఇంకొక పక్కన గురుబలం లేదు, ఇంకొక పక్కన రాహుబలం లేదు, ఇంకొక పక్కన కుజుని దృష్టి ఉన్నది. ఇన్ని రకాల సమస్యల మధ్య సతమతమైపోతూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చెప్తూ వచ్చాను. నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి, ఇలా ఎన్నో చెప్తూ వచ్చాను. అయితే ఇప్పుడు ఆ కష్టాలలో కొన్నిటికి కాస్త పరిష్కారం కుదిరే విధంగా కుజుని యొక్క సంచారము మరి 2 రోజుల్లోనే మారిపోబోతోంది. ఇట్లా ఒక 2-3 రోజుల్లోనే మారిపోతూ ఉన్నప్పుడు చివరి డిగ్రీలకు వచ్చేస్తుంటారు కాబట్టి రాశిలో అంత ప్రతిభావంతమైనటువంటి ఫలితాలు ఉండబోవు అని చెప్పి తెలియచేస్తూ, శనిగారికి గురువుకి స్తోత్రపారాయణాలు చేసుకోండి, తైలాభిషేకం చేయండి, గురువు గారికి అభిషేకం చేయండి, వీలైతే గురుసేవ చేయండి. అతి త్వరలోనే ఈ 2-3 రోజుల్లోనే కాస్త మనశ్శాంతి ఏర్పడే విధంగా మీ పూజలు, మీ ధ్యానాలు ఫలిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.